శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరఫున ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రభువులారా, యేసు క్రీస్తు వారు కూడా ఇలాంటి ప్రార్థన చేశారు. ఆయన ఇంకా పెందల కడన లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండును అని మార్కు సువార్త 1:35 కూడా సెలవిచ్చింది. ప్రార్థించటం యేసుక్రీస్తుకే అవసరమైతే మరి మనకెంత అవసరమో ఒకసారి ఆలోచించేయండి. ప్రార్థన ఒక సెల్ ఫోన్ లాంటిది. ఎందుకంటే ఏ సమయం అందైనా కూడా ఏ విషయంకైనా కూడా వెంటనే మాట్లాడగలిగే ఒక ఉపయోగకరం. అవును, మనం దేవునితో మాట్లాడాలంటే ఇదే పద్ధతిని ఉపయోగించుకోవాలి. సెల్ ఫోన్లో ఒక భాగం వినడానికి ఉంటుంది, మరొక భాగం మాట్లాడడానికి ఉంటుంది కదా. అట్లాగే ప్రార్థన దేవునితో చేసే సంభాషణ వంటిది ప్రియులారా. మనం ఆయనతో మాట్లాడవచ్చు, కానీ ఆయన మనతో కూడా ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతాడు. కానీ కొన్ని సందర్భాలలో ఆయన మాట్లాడేదానికంటే మనమే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. మనం కనిపెట్టుకుని ఉండే మనసు మనకు ఉండదు ప్రియులారా. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయుము అని సామెలు చెప్పినప్పుడు దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. కానీ దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఏమంటున్నా తెలుసా? ప్రభువా, నీ దాసుడైన నేను మాట్లాడుతున్నాను, విను అని మనమే ఆపోజిట్గా మాట్లాడేవారుగా కనబడుతూ ఉంటున్నాం. ప్రార్థన ఎందు నిలకడ కలిగి మెలకుగా ఉండండి అని కొలెసరికి 4:2 చెప్పిన ప్రకారంగా ప్రార్థనకు మనకు క్రమం కావాలి, జాగ్రత్త ఉండాలి. అలా జాగ్రత్త లేనట్లయితే కనుక ప్రార్థన చేయవలసిన సమయంలో సాతానుడు వచ్చి ఆ సమయాన్ని దొంగిలిస్తాడు. మనము దేవుని యొక్క సహవాసంతో తొలగిపోయేవారుగా కనబడుతున్నాం. తద్వారా ఆత్మీయ జీవితంలో నష్టపోతాం. జాగ్రత్త. ప్రార్థనకు సమయానికి ఎక్కువివ్వండి. మనం మాట్లాడేదానికంటే కూడా ఆయన మాట్లాడే విషయాన్ని గమనించేవారుగా ఉందాం. మహాపరిశుద్ధమని మా ప్రియ పరలోకపు తండ్రి, అవునాయనా, ఈ ఉదయకాల సమయంలోనే మీతో మాట్లాడే గొప్ప అనుభవాన్ని ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు దయచేసిన రీతిని బట్టి అపాని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఇందుని బట్టి మీకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం సమర్పించుకుని అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.